నవగ్రహాల గురించి మిగతావి మాట్లాడుకుందాం గురువు గారు. బుధుడు వరకు వచ్చాము. మీరు ఇందాక కూడా దాన్ని ఈ రోజు ఇంకా చెప్తా ఉన్నారు. ఈరోజు గోపాల కృష్ణమూర్తి గారు మంచి పోస్ట్ పెట్టారు. ఓకే, అది మనం శాస్త్రజ్ఞులు మొత్తం ప్రపంచంలో శాస్త్రం కలిసిన ఫోటో. దాంట్లో ఎన్ని గ్రహాలు ఉన్నారో చూసారా మీరు? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూసారా? ఆ వీడియో చూసారా? గోపాలకృష్ణ గారు పెట్టింది. చూసాను గురువు గారు. దూరం అన్ని పెట్టారు. దూరం కాబట్టి ఒక్కొక్క గ్రహం ఎంత పెద్దదో పెట్టారు. ఒక డయామీటర్ అంటే తెలుసు కదా, రేడియస్ డయామీటర్. ఒక్కొక్క దానికి డయామీటర్ ఎంత పెట్టారు. అలాగే అంటే గ్రహాల యొక్క సైజులు అలా చిన్న ఇక్కడ దాంట్లో భూమి వచ్చేసి 4వ దాంట్లోనే ఉంది. భూమి కన్నా చిన్నవాడు చంద్రుడు, కుజుడు, వీళ్ళు చిన్నవాళ్ళు. ఇవన్నీ సూర్యమండలంలోనేనా? మన సూర్యమండలం చూడు మీరు వీడియో మన సూర్యమండలం దాటిపోయి అందుకే ఆ డయామీటర్లన్నీ కూడా మనకు అందుబాటులో లేని డయామీటర్లు. మనకు అందుబాటులో లేని డయామీటర్లు. సో ఇది సైన్స్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదో బ్లైండ్ గా నమ్మలేం కదా. భగవంతుడు నమ్మాలనే సరే ప్రూఫ్ ఉండాలి. సో అందుకోసమే మనది ఎలాగ ట్రూ జ్ఞానం, మన జ్ఞానవంతమైన సత్సంగం మంది. ఇక్కడ అజ్ఞానానికి చోటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మంలో అజ్ఞానాన్ని పూర్తిగా చెప్తారా? సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. అండ్ క్లియర్ గా చెప్తున్నాను, మనంతా కూడా ప్యూర్ సైన్స్. మన వాళ్ళు అప్పుడే కనుక్కున్నాడు, ఇప్పుడు కనుక్కోవడం ఏంటి? కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ గ్రహాల గురించి అట్లీస్ట్ మన సౌర కుటుంబం నుంచి కనుక్కున్నారు. దానికి మన సంతోషం. అది మాత్రం ఇప్పుడు సైంటిస్టులు ఎగ్జాక్ట్ అన్నారు. సరిపోతుంది. వాళ్ళు ఊహించిన దానికి ఇప్పుడు కొత్తగా శాస్త్రజ్ఞులు కనుక్కున్న దానికి పూర్తిగా సరిపోతున్నారు. అట్లీస్ట్ మన సౌర కుటుంబానికి సంబంధించిన వరకు. అది 27 నక్షత్రాలు పెట్టారు. దాన్ని మళ్ళీ 12 రాసులు అన్నారు. సో ఇప్పుడు అది చెప్తున్నారు. ఇప్పుడు అనితే నడుస్తున్నారు. మనకి ఎన్ని నక్షత్రాలు తెలిసా చూడండి, ఎంత నీట్ గా పెట్టారు. ఎన్ని నక్షత్రాలు ఉందా మనకి అందరికి తెలుసు. ఎన్ని నక్షత్రాలు? 27. చెప్పండి, చెప్పండి. 27 మీరు చెప్పారు. బాలాజీ గారు తెలీదా? అనితే గారు తెలుసు కానీ తెలుసు. 28 నక్షత్రాలు అంటారు. ఓకే, బ్రేక్ ఎందుకు చేయడం అని చెప్పి చెప్పలేదు. ఓకే, 27 నక్షత్రాలు ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి. ఓకే, 28 నక్షత్రాలు అంటారు కదా. 27 నక్షత్రాలు చెప్తాను. దాన్ని కూడా చెప్తాను. 27 నక్షత్రాలు. మైండ్ ఆఫ్ చేసి జాగ్రత్తగా వినండి. లెట్ us go to the subject, deep into the subject. 27 నక్షత్రాలు. 27కి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు వేశారు. 27 × 4 108. ఓకే, 27 × 4 అంటే 108. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. అండ్ ఒక్కొక్క రాశికి 2.5 నక్షత్రాలు ఈజుకొట్టు ఒక రాశి. దాంట్లో 27 నక్షత్రాలు డివైడెడ్ బై 2.5 ఈజుకొట్టు 12 రాశులు వస్తాయి. అదే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం. అది నక్షత్రాలు వచ్చేసి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. సో 12 రాసులు. సో ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం. సో 2.5 నక్షత్రాలు ఈజీకొల్టు ఒక రాశి. అంటే 4 పాదాలు నక్షత్రం, 4 పాదాలు ఇంకొక నక్షత్రం యొక్క పావు అంటే 9 పాదాలు. 2.5 నక్షత్రం అంటే 9 పాదాలు ఒక రాశి. అంటే ఎగ్జామ్ మాకు ముందే చెప్తాను. అశ్వని, భరణి, కృత్తికలో పావు, మేషరాశి అలాగా ఏర్పడింది. సో మొత్తం 108 మంది, 108 పాదాలు. 27 నక్షత్రాలు ఈజీకొల్టు 108 పాదాలు. ఈ 12 రాసులు ఈజీకొల్టు 100 పాదాలు. ఒక్కొక్క రాశి 2.5 నక్షత్రాలు అయిపోయింది. సో ఒక్కొక్క రాశి వచ్చేసి 30 డిగ్రీ. ఒక్కొక్క రాశి వచ్చేసి 30 degrees. 30 degrees × 12 360 degrees అనమాట. దీన్ని భాగము అంటారు. దీన్ని ఏమంటారంటే భాగము అంటారు. ఇది ఒక సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ భాగం అంటారు.
భాగము అంటే ఈ సత్యం. ఇది సౌర కుటుంబానికి చెందే అంటే త్రినాథ్ గారు మైక్ చెప్తారా? లేదు సార్, మైక్ ఆన్ అవుతున్నది ఆఫ్ అవుతుంది అలాగే సార్, అలాగే సార్. సార్ ఆఫ్ చేస్తే తర్వాత మాట్లాడుతుంది సార్. సో ఇది 360 degrees అనేది కంప్లీట్ అవుతుంది. సో 30 degrees అనేది ఒక రాశి, అంటే 2 నక్షత్రాలు 9, అంటే ఒక్కొక్క భాగం వచ్చేసి 3.3 degrees into 9. సో ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ 30 degrees, 30 into 12 రాసులు 360 degrees. ఇది మెయిన్ ఇవన్నీ ఈ నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందండి? అందుకోసం ఏం చేస్తానంటే ఏదో చెప్పడం కదా, నాలెడ్జ్ డిస్టెన్స్ మాట్లాడుకున్నాం కాబట్టి డిస్టెన్స్ ఉంటే కానీ జ్యోతిష్ శాస్త్రాలు అర్థం కాదు. ప్రతి ఒక్కరు జాతకం చెప్పేవాళ్ళు కుదరదు, దానికి చాలా జ్ఞానం ఉండే చెప్పాలి. అటువంటి చెప్పేవాళ్ళు మనకి లాహిరి మహాశైలు, కన్వీ లాహిరి మహాశైలు, ద్వివేది, కృష్ణమూర్తి అండ్ బివి రామన్. బివి రామన్ గారి కోడనే హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి. బివి రామన్ గారి కోడనే శకుంతలాదేవి. సో వీళ్ళందరూ కూడా మహా సైంటిస్ట్. ఇండియాలో లేటెస్ట్ ఆధునిక, ఒకప్పుడు పని కూడా స్టార్ట్ అయింది అక్కడి నుంచి సూర్యుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సూర్యుడు అనే మహాముని, ఆయన తర్వాత పరాశర హోరా శాస్త్రము అంటే వ్యాసుడు వారి తండ్రి పెట్టిన బృహత్ పరాపర హోరా సూర్య సంహిత, బృహత్ పరాశర హోరా సంహిత, తర్వాత స్లోగా అలాగ వచ్చేసి ఎంతో మంది రాశారు. మధ్యలో జైమిని సంహిత, ఎంతో మంది మహానుభావులు రాస్తూ అలాగే మనకు తెలిసి వరాహమిహిర సంహిత, ఆయన విక్రమాదిత్య ఆస్థానంలో ఉండేవాడు. నవరత్నాల్లో ఒకటి వరాహమిహిర సంహిత. తర్వాత పతంజలి సంహిత, పతంజలి కేవలం యోగ శాస్త్రాన్ని చెప్పలేదు, పతంజలి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా చెప్పాడు. అలాగే పతంజలి సంహిత, ఇలాగే ఎంతో మంది రాసి వచ్చారు. సో ఆ జ్ఞానం అనేది అలాగా వచ్చింది. సో జ్ఞానం అనేది ఇండియాలో పుట్టింది, భారతదేశంలో పుట్టింది. సంతోషం మన ఋషులకి, వాళ్ళ యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క తపశక్తికి సంతోషం. తర్వాత ఇవన్నీ ఎట్టి సౌర కుటుంబం వరకు మనం ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనం అప్పటికీ చెప్పేసాం కదా, ద్వాదశాది ఇచ్చులు అన్నాం, 12 మంది సూర్యులు. ఈ సూర్యుడు అందులో ఒకడు అన్నాం. ఆల్రెడీ మనవాడు కూడా హై లెవెల్కి వెళ్ళిపోయారు. 12 మంది సూర్యులు, 12 సూర్యులు మనకి కనబడుతున్న సూర్యుడు ఒకడు. ఇలాంటి కూడా 12 మంది ద్వాదశాది ఇచ్చారు, 12 మంది సూర్యులు ఉన్నారు. అంటే 12 సౌర కుటుంబాలు ఉన్నాయి. ఈ 12 సౌర కుటుంబాలు కలిసే ఒక మిల్కీ వే పాల పొంత అంటారు ఇంగ్లీష్ లో. మిల్కీ వే పాల పొంత. ఇలాంటి పాల పొంతలు ఎన్నో కలిస్తే ఒక 12-15 పాల పొంతలు కలిస్తే చిన్న పెద్ద పాల పొంతలు ఉంటాయి, పెద్ద పాల పొంతలు ఉంటాయి. ఈ పాల పొంతలు అన్ని కలిస్తే ఒక గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి. ఈ గెలాక్సీలు అవతల బ్లాక్ హోల్ ఉంటుంది. ఆ వీడియోలో గోపాలకృష్ణ వీడియోలో లాస్ట్ బ్లాక్ హోల్ అని ఇదంతా కూడా ఒక శాస్త్రం, ఒక తెలివితేటకు సంబంధించింది, ఒక జ్ఞానంతో సంబంధించింది. నేను అజ్ఞానంగా చూడకూడదు. ఏదో రేపు ఏమవుతుంది, మాకేమవుతుంది, నాకు ఉద్యోగం వస్తుందా, మరి అది దిగజార్చి వద్దు. ఇవన్నీ జరిగినాయి. శాస్త్రాన్ని మనం గౌరవం, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఇదంతా లెక్క. ఇదంతా జాతక చక్రానికి తయారు చేయడానికి, జాతక చక్రాన్ని హొరోస్కోప్ ని తయారు చేయడానికి ఇంత జ్ఞానం అవసరం. ఈ నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? సో ఇవంతా రాముల వారి టైంలోని 7 గ్రహాలే ఉండేవి. తర్వాత రాహుకేతులు లేవు. తర్వాత ఈ ద్వాపరయుగం నుంచి కూడా రాహుకేతులను కూడా యాడ్ చేశారు. రాహుకేతుల గ్రహాలు కావు, ఏవి కావు, అవన్నీ కూడా ఒక ఇమాజినేషన్ ఛాయాగ్రహాలు. చంద్రుడి ద్వారా భూమి యొక్క నీడని రాహు అంటారు, సూర్యుడి దాకా సూర్యుడి ద్వారా భూమి యొక్క నీడని కేతు అంటారు. సో ఇది రాహు కేతు అంటే ఛాయాగ్రహాలు రివర్స్ లో తిరుగుతుంటాయి. అన్ని కూడా ఇలా తిరుగుతుంటాయి. మేషం వృషం అన్ని ఇలా తిరుగుతుంటాయి. అన్ని రాహు కేతులు మాత్రం రివర్స్ లో తిరుగుతాయి. ఎందుకు? నీడ ఎప్పుడు కూడా రివర్స్ లో ఉంటుంది. ఇటు వెళ్తుంటే నీడ వెనక ఈ రెండు కూడా రివర్స్ లో తిరుగుతూ ఉంటాయి. అన్ని ఇలా తిరుగుతుంటే ఇవి ఇలా తిరుగుతాయి. ఎప్పుడు రెండు కూడా ఆపోజిట్ లో ఉంటాయి. రాహుకేతులు ఏ గ్రహానికి ఆపోజిట్. అంటే బుధుడు సూర్యుడు సాధారణంగా కలిసే ఉంటారు. ఎందుకు కలిసి ఉంటారు? ఈ జ్ఞానం ఉండాలి. సూర్యుడికి అత్యంత దగ్గర ఉన్న గ్రహం ఏది? ఈ సూర్యుడి అత్యంత దగ్గర ఉన్న గ్రహం ఏది? బుధుడు. అందుకోసం బుధుడు అన్నమాట సూర్యుడితో ఉంటాడు ఎప్పుడు కూడా.
అప్పుడప్పుడు ఒక రాశి వెనక్కి జరుగుతుంటది, సాధారణంగా కలిసిపోతూ ఉంటారు. సో సూర్యుడు బుధుడు ఎప్పుడు ఒకే చోట ఉంటారు, అది గుర్తించుకో. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అమావాస్య అనిసినప్పుడు అమావాస్య అన్నారంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు జాతక చక్రంలో. అమావాస్య నాడు పుట్టిన వాడికి సూర్య చంద్రుడు ఇద్దరు కలిసే ఉంటారు. ఓకే, పౌర్ణమి నాడు పుట్టినవాడు సూర్య చంద్రుడు ఆపోజిట్. నేను కార్తీక పౌర్ణమి నాడు పుట్టాను కదా, కార్తీక పౌర్ణమి జరిగిపోయిన వెంటనే పాఠ్యం నాడు పుట్టాను కాబట్టి పుడుతూ ముందు రోజు మా అమ్మగారు ఉపవాసం కాబట్టి పడుకోవడం జరిగింది. కార్తీక పౌర్ణమి మన్నాడు పుట్టాను. నాకు ఇద్దరు కూడా సూర్యచంద్రుడు ఆపోజిట్ లో ఉంటారు. అండ్ నాది రోహిణి నక్షత్రం, నా గురుదేవులు గారికి కూడా రోహిణి నక్షత్రం అంటారు. ఆయన ఇప్పుడు ఈ ప్రసక్తి తేలేదు. నీకు ఎందుకే ఏ నక్షత్రం అయితే అన్నారు. అక్కడి నుంచి నేను అడగకుండా సైలెంట్ అయిపోయాను. నీ పేరు ఏంటి బాబు, అంతా నాగరాజు అంటారు, నా పేరు అయితే నీకెందుకు అన్నారు. అన్ని కూడా ఉంటుంది. గురువులు అంటే అలాగే ఉంటారు. దాని మీద కల్పించుకుంటా. ఆయన ఇక్కడ పుట్టాడు, తమిళనాడులో పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, ఆయన పేరు నాగరాజు అని మనం కల్పితారు తప్ప. వాళ్ళకి అన్నింటికి అతీతమైన వాళ్ళు. వాళ్ళ జ్ఞానం మనం తెలుసుకోవాలి, మిగతా విషయాలు మనం పట్టించుకోవాలి. తర్వాత రెండోది అది, అందుకోసం ఇది జరుగుతూ ఉంటాయి. ఇదంతా కొంచెం జాతక చక్రం అలవాటులో టక్కన చూడంగానే కొంత ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఒక సైన్స్. ఇక మీద ఇంకో సైన్స్. వీటికి మళ్ళీ వర్ణాలు, జాతులు, రాశి పిండాలు, అరిషడ్ వర్గాలు, అండ్ కేంద్రాలు, కోణాలు, దృష్టులు, ఇవన్నీ కూడా ఎన్నో 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 కన్సిడర్ చేసి ఒక ప్రిడిక్షన్స్ అనేది తయారు. ఏదైనా చూసిన కాదు, కేంద్రం మంది ఉన్నాడు, కోణం మంది ఉన్నాడు, మిత్రుడా శత్రువా, లేకపోతే ఏ గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి, ఏ గ్రహాలు స్తంభించే, ఏ గ్రహాల ముందుకే అతిచారం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేసి మిత్రుడు, శత్రుడు, కేంద్రము, కోణము, దృష్టి అన్ని కూడా కన్సిడర్ చేసి ఒక్కొక్క దాన్ని ఫలితం చెప్పాలి. అంత ఈజీ కాదు. ఏదో జాతకం చెప్పడం అంటే చాలా మంది చెప్పేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క జాతకం పూర్తిగా పరిశీలించాలంటే మినిమం 3 గంటలు పడుతుంది, బుర్ర వేడెక్కిపోతుంది. నేను మా నాన్నగారు ఎన్నో కొన్ని వందల జాతకాలు పరిశీలించాను. తర్వాత ఇద్దరం కలిసి చేసేవాడు. తర్వాత నేను అనుకున్నాను, నేను అన్న మా నాన్నగారికి, ఎందుకు నాన్నగారు ఇంత బుర్రపాటు చేస్తాను ఈ వయసు, ఎవరో జాతకం గురించి మనం 3 గంటలు 4 గంటలు చూడటమే సత్యం, ఎవరో జాతకం గురించి. అప్పటి నుంచి అప్పటికి చేస్తున్నాను. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత కూడా నేను జాతకాలు చూసాను. 99లో కాలం చేసిన తర్వాత గురుదేవులు పరిచయం అయిన తర్వాత మీరు జాతక చక్రం చూసి ఫలితం చెప్తే ఇంకా నీకెందుకు, నువ్వు గురువు అవుదాం అనుకున్నప్పుడు జాతక చక్రం చూడకుండా నీకు వాక్కుతో పనిచేయించా. అప్పటి నుంచి జాతకాలు చూడటం అనేసాను నేను. ఆ శాస్త్రం నాకు ఎగ్నిస్ట్ కాదు, ఆ శాస్త్రం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. మా నాన్నగారు అని గురుదేవులు అన్నది ఏంటంటే, ఇప్పుడు జాతకం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నీ జాతకం మీద నువ్వు చూసుకో. నువ్వు ఎక్కడ చేరాలనుకున్నావు అక్కడ చేరు. నువ్వు ఏ జ్ఞానం పొందాలనుకున్నావు పొందు, ఏ ఆత్మానుభూతి పొందాలనుకున్నావు దాన్ని పొందు. అది ఈ గ్రహానికి మంచి వీడియో పెట్టారు, అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. కింద కామెంట్ కూడా పెట్టాను. విశ్వం విష్ణు వశత్త తోత భవ్య భవత్. ఆ వీడియోకి చెప్పాల్సిన కామెంట్ విశ్వం విష్ణు వశత్త. మొత్తం విశ్వం అంటే సర్వవ్యాపకుడు, విశ్వం విష్ణు సర్వవ్యాపకు, వశత్త భూత భవ్య భవత్. వర్తమానానికి, భవిష్యత్తుకి, జరిగిపోయిన కాలానికి, జరగబోయే కాలానికి, జరుగుతున్న కాలానికి, సర్వత్రా వ్యాపించి, విశ్వమంతా వ్యాపించి పూర్తిగా దాని పద్ధతిగా నడిపేవాడు అటువంటి విష్ణుమూర్తి. ఇలా చూస్తే అంతా వెతికి ఎక్కడ లేదా నాలోనే ఉన్నాడు. అందుకని ఇంకేం కావాలండి, వెతికి కలిసిపోయి తిన్నగా ఏం కలుపుకున్నావు అంటే నా చెంటలోనే ఉన్నాడు నా బిడ్డ. చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి. అందుకే కాదు ఈరోజు క్లాస్ కి అందుకే వచ్చాను. కానీ ఇలాంటివి తెలుసుకోవాలి కదా గురువు గారు, ఈ జ్ఞానం కూడా ఉండాలి కదా. అంటే ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆ గ్రహాల యొక్క ఫలితాలు మానవుల మీద ఎలా ఉంటాయి, వాడి ఉద్యోగం మీద ఎలా ఉంటాయి, వాడి ఆరోగ్యం మీద ఎలా ఉంటాయి,
మన ఈ 9 గ్రహాలు ఏదైతే ఉన్నాయో అది కాకుండా ఇంకో 3 గ్రహాలు కూడా, ఇంద్రుడు, వరుణుడు, యముడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, దాన్ని కూడా ఒప్పుకున్నారు ఎవరు, నాసా వాళ్ళు. ఎస్, ఆ 3 గ్రహాలు కూడా ఉన్నాయి. చాలా దూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. భూమికి ఆల్మోస్ట్ 120 కోట్ల మైళ్ళ దూరంలో ఒక గ్రహం ఉంటే, ఇంకొకటి 160 కోట్ల మైళ్ళ దూరంలో యురేనస్ ఏది ఉంటే, అన్నిటికన్నా దూరంగా ప్లూటో ఏదో ఉంది. దాన్ని ఎముడని పేరు పెట్టుకున్నాం మనం. సో అది మనకి శని వరకు కూడా మన దగ్గర ఐడియా ఉంది. 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 60 కోట్ల మైళ్ళ దూరంలో. అంటే ఇవన్నీ ముందుకు వెనక్కి జరుగుతుంటాయి కాబట్టి 80 కోట్ల నుంచి 70 కోట్ల మైళ్ళ దూరంలో. గురుడు వచ్చేసి 60 కోట్ల నుంచి 49 కోట్ల. అండ్ పక్కనే అంతకు ముందున్న గ్రహం వచ్చేసి మనకి అంగారకుడు, మనకి భూమి దగ్గర. అంటే సూర్యుడి నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 13.5 కోట్లు. అండ్ భూమి వచ్చేసి సూర్యుడి నుంచి 9 కోట్ల నుంచి 13 కోట్లు, 9 కోట్ల నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. తర్వాత అంత మనకన్నా ఇంకా సూర్యుడి వైపు వస్తూ ఉంటే శుక్రుడు మనకి సూర్యుడి నుంచి 4 కోట్లు, భూమి నుంచి కూడా 4 కోట్ల మైళ్ళ దూరం ఉన్నాడు, సెంటర్ లో ఉన్నట్టు లెక్క. అండ్ సూర్యుడికి అతి సమీపంగా ఉన్న బుధుడు వచ్చేసి 2 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడి నుంచి. అందుకు సాధారణంగా బుధుడు ఆకాశంలో కనబడి, ఎవడైనా బుధుడు ఆకాశంలో వెరీ వేరుగా, అంటే సూర్యుడికి అస్తమించగానే బుధుడు కూడా అస్తమించేస్తాడు, లేకపోతే ఇద్దరు కలిసి అస్తమిస్తారు దగ్గరగా ఉన్నది. లేకపోతే ఒక గంట తర్వాత అస్తమిస్తారు. సో ఇది కాకుండా ఎన్నో నక్షత్రాలు, 27 నక్షత్రాలు. ఈ సప్తఋషులు, 7 సప్తఋషులు, పక్కన వశిష్ఠుడు, దాని పక్కన అరుంధతి నక్షత్రం. అది వచ్చేసి ఇలాగా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంటే తోకలాగా ఉంటుంది. అది మా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేస్తారు. సప్తఋషులు, ఇది అంగారకుడని, ఇది బృహస్పతి అని చెప్పి, ఇది శుక్రుడు అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం మీద ఆ పట్టు ఉన్న వాళ్ళు, ఆ శాస్త్రాన్ని జ్ఞానవంతంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వీడికి ఐడియా ఉంటుంది. ఏ రాశిలో ఉన్నారని తెలుసు కాబట్టి ఆ రాశి ఎక్కడ వీడికి అర్థమైపోతుంది. ఆ రాశిలో కుజుడు ఉంటాడు, ఈ రాశిలో గురుడు ఉన్నాడు, ఈ రాశిలో శని ఉన్నాడు. అట్లీస్ట్ ఇప్పటివరకు కూడా మన కళ్ళకు కనబడతారు. ఇవన్నీ కూడా కళ్ళకు కనబడే గ్రహాలు. కళ్ళకు కనబడని గ్రహాలు నక్షత్రాలు అనొచ్చు. నక్షత్రం అంటే చాలా పెద్దవి, గ్రహాలంటే చిన్నవి. సౌర కుటుంబంలో ఉన్న వాటి గ్రహాలు అంటాం. ఇది దాటిపోతే నక్షత్రాలు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు ఎన్నో కొన్ని కోట్ల నక్షత్రాలు, మిల్కీ వేలు, గెలాక్సీలు, తర్వాత బ్లాక్ హోల్. ఇదే పెద్ద శాస్త్రం ఇది. ఇంకా ఫలితాలు అంటారా, కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఎందుకంటే చాలా 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 గట్టిగా స్టడీ చేస్తే, చాలా గట్టిగా స్టడీ చేయాలి. బుర్ర వేడికిపోతుంది చెప్పినట్టు. అది దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు మీరు జ్యోతిష్ ఇప్పుడు ఎవరి జాతకం మీరు స్టడీ చేసి ఎవరి జాతకం చెప్పరు కదా. కాదులే గురుగారు, ఇప్పుడు 4-5 పుస్తకాలు కొనేసుకొని లేదు గురు, అది పని మన మీద అంత పని చేయవని మీ నోటి ద్వారా వినాలని నేను ఇలా అడిగాను గురుగారు. పని చేస్తాయి, వాటి పనిని పోల్చుకునేంటి ఎస్టిమేట్ చేసేంత జ్ఞానం కాబట్టి జ్ఞానం వస్తుంది. ఈ జాతక ఫలాల యొక్క ఫలము ఎస్టిమేట్ చేయడానికి 5% నుంచి 95% దాకా వేరియబిలిటీ ఉంది. ఇంకోటి కూడా గురువు గారు, మీరు చెప్పినట్టు పైన ఆకాశంలో గ్రహాలు వాటి పనితీరు అవన్నీ ఒక రకం అయితే, దాన్ని సింబాలిక్ గా తీసుకొని చెప్పబడ్డదే జాతక శాస్త్రం. సింబాలిక్ గా తీసుకుని అది ఒక లాంతర్ లాంటిది. నీ పూర్వ పుణ్యము వాటిని లెక్క వేసి ఇలా ఒకవేళ ఉండవచ్చు అని చెప్తుంది. దానికి మన హతసుడై అలా కూర్చొని ఉండిపోకూడదు. ఓకే, ఇది వస్తుంది, అయ్యో నాకు కష్టం వచ్చేస్తుంది బయట ఇచ్చేసే వాళ్ళే ఇప్పుడు ఎక్కువైపోయారు గురువు గారు. జ్యోతిష్ శాస్త్రం కూడా ధైర్యాన్ని ఇవ్వాలి, ఏం జరగదని చెప్పాలి, బయట ఇచ్చేయడం, పరిహారాలు చెప్పడం. జ్యోతిష్ శాస్త్రం భయపెట్టకూడదు. ఒక లాంతర్ లాగా వెలుగునివ్వాలి, బాటను చూపించాలి. నువ్వు ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళవాక ముళ్ళు ఉంటుందని చెప్పాలి. అలా కాదు, భయపిచ్చేసి జపాలని, హోమాలని, ఇంకోటని
చాలా అజ్ఞానంలో వెళ్ళిపోతున్నారు గురువు గారు. ఆత్మకథ పూర్తిగా చదవలేదండి, మీరు పుస్తకాలు తీసుకున్నారు తప్ప చదివాను గురువు గారు, చదివారు మీరు చాలా చక్కగా ఎంత బాగా చెప్తున్నారు చూడండి వెంకటలక్ష్మి గారు, చాలా చక్కగా వివరించారు. మీరు అన్నట్టు దాన్ని జ్ఞానవంతంగా పరిశీలన చేసేవాళ్ళు 5% కూడా లేరు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ పాటికి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని సన్మార్గంలో పెడుతూ కామ్ గా ఉన్నారు. ఈ పబ్లిసిటీ కోసం పెట్టుకొని మరీ నాగప్రతిష్టలు, నాగదోషాలు, అబ్బా ఎందుకులే గురుగారు మీరు అన్నట్టు వాళ్ళ గురించి మనం అవును. అనిత గారు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఒక్కసారి పుస్తకం సత్య చౌదరి ఆత్మకథలు చదువుతున్నాను గురుగారు. ఇవన్నీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదు. అవును గురుగారు, అందుకే అది గురువు నోటి ద్వారా ఏంటే ఇంకా నాకు ఇంకా మంచిగా గట్టి పట్టుకుంటది. దాంట్లో మీరు అన్నట్టు సత్యం లేదని చెప్పలేము గురువు గారు, బట్ దాన్ని కరెక్ట్ గా వాడుకునే వాళ్ళు తక్కువ. నేను కూడా దాదాపు 91 నుంచి నేర్చుకున్నాను గురువు గారు. ఇక్కడ ఎన్వికేఆర్ మూర్తి గారు అని మాకు అన్నయ్య వరుస అవుతారు, ఆయన దగ్గరికి వెళ్ళి డైలీ నేర్చుకునేదాన్ని. జాతక పారిజాతం మీరు ఇందాక చెప్పిన పుస్తకాలు నేర్చుకున్నాను, స్టడీ చేశానంటే నేను నేర్చుకునేది నా జాతకం చూడడానికే, స్టడీ చేయడానికే. అంటే కొద్దిగా ఇబ్బందుల వల్ల అసలు ఏంటి అని తెలుసుకుందాము, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపిస్తున్నారు కదా అని. చాలా అది మీరు అన్నట్టు చాలా అక్యురేట్ గా కూడా మనం చెప్పగలం, బట్ ఎంత చెప్పినా పరమాత్మ చేతిలోనే విధి ఉంటుంది కాబట్టి మనం విధిని రాయలేం గురువు గారు. అందుకోసం నేనన్నది అంటే శాస్త్రం చెప్పాడు గురువు. ఇప్పుడు చెప్పేవాడు ఎదుటి వాళ్ళని, మా అమ్మగారికి ఒక చిన్న ఉదాహరణ, ఒక్క నిమిషం గురుగారు. మా అమ్మగారికి 2002లో ఒక ఆయన చూసి చెప్పారమ్మా, నీకు 1 సంవత్సరం లోపల పెద్ద గండం ఉంది, నీకు ప్రాణభయం ఉంది అని చెప్పారు గురువు గారు. చిన్న ఎగ్జాంపుల్, ఆయన మంచి జ్యోతిష్కుడు చెప్పారు. మా అమ్మగారికి అట్లాగే పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ 1 year తర్వాత మళ్ళీ, అంటే మా మామగారు చనిపోయినప్పుడు చెప్పారు, మళ్ళీ మా మామగారు సంవత్సరికానికి మా అమ్మ రెట్టుకుని మా అమ్మ వచ్చారు, ఈయన చనిపోయారు గురువు గారు. మా అమ్మగారు ఇప్పటికే ఉన్నారు. సో నాకు ఇవన్నీ ఏంటంటే అనిపించింది, మనం జ్యోతిష్యం ఎంత చెప్పినా మన ఆయుష్ మనకు తెలియదు కదా, మనకి రేపేం జరుగుతుందో తెలియదు కదా. అంతకన్నా చెల్ల ఎగ్జాంపుల్ చెప్తాను, అది సత్య చౌదరి రాసింది నేను చెప్తున్నాను. కవల పిల్లలు పుట్టారు, 2 పిల్లలు, 2 జాతకాలు ఒకేలాగా ఉంటాయండి? గురువు గారు ఉండవు. అదే టైంలో నేను అలా ఇంకో రకంగా కూడా ఆలోచిస్తా గురుగారు. ఇక్కడ శిశువు పుట్టిన అదే టైంలో ఎన్ని ఆవులు పుడుతున్నాయి, దూడలు పుడుతున్నాయి, పశుపక్షాదులు పుడుతున్నాయి, వాళ్ళందరికీ ఒకేలాగా ఉండాలి కదా గురువు గారు. నేను అంటున్నా అదే ప్రశ్నలు సమాధానం చెప్పాలి మిత్రులు ప్రశ్నలకి. కవల పిల్లలు పుడుతున్నారు, 2 జాతకాలు ఒకేలాగా ఉంటున్నారా? ఒకడు దొంగ అయిపోతున్నాడు, ఒకడు దొర అయిపోతున్నాడు, ఒకడు చదువు రాదు, ఇంకోటి చదివేసుకుంటున్నాడు, ఒకడు తొందరగా పోతున్నాడు, ఇంకోటి చాలా కాలం వెతుకుతున్నాడు. నిజమా అబద్ధం మిత్రులు గట్టిగా చెప్పండి. అవును గురువు గారు, అవును గురువు గారు. రాముడు రావణాసుడిది ఇద్దరిది ఒకటే కదా. మీరు అలాంటి వెళ్ళి నన్ను కన్ఫ్యూజ్ చేయిద్దామా? రాముడు రావణాసుడు ఒకటి చెప్పి ఎవరు చెప్పారు మీకు అసలు? నేను ఇట్లా వీటిలో వస్తాయి కదా ఫేస్బుక్ లో, టీవీలు గట్ట వదిలేయండి బాబు. నాకు తెలియదు, ఇద్దరు ఒకటి దాంట్లో రావణాసుడు జాతకం ఒకటి. ధర్మాన్ని ఆచరిస్తే ఇంత గొప్పగా ఉంటారు, ధర్మాన్ని తప్పితే అలా ఉంటారు. ఒప్పుకుంటాం, రాముడు రావణాసుడు జాతకం ఒకటి. ఇద్దరు ఒకటి టైంలో పుట్టారని రాశారు గురుగారు అందులో. ఎవరు చెప్పాడు? వాడు ఉన్నాడా? నేను చూసాను, వాడు ఎప్పుడు పుట్టాడు? మనం చూసాం కదా, రాముడు పుట్టింది రావణాసుడు అడుగుతున్నా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను జాగ్రత్తగానండి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవల పిల్లలు. అవును గురువు గారు. మరి 2 జాతకాలు, లక్ష్మణుడు వచ్చి రాముడితో ఉన్నాడు, శత్రుఘ్నుడు వచ్చి భరతుడితో ఉన్నాడు. అవును గురువు గారు. లక్ష్మణుడు వనవాసంకి వెళ్ళాడు, రాజ్యంలోనే ఉన్నాడు. అవును గురువు గారు. మరి రాముడు ఎందుకు వెళ్దామండి? లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవల పిల్లలు. అవును గురువు గారు, నిజమే. అది మన దగ్గర ఆధారం ఉంది కదా. రాముడు ఒకటి అనేది ఆధారం నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ ఆ కవల పిల్లల ఆధారం అయితే ఉంది.
సామాన్య ఉంది గురువు గారు. శైలజ గారు ఏదో చెప్తున్నారు. కర్మ ఫలితం అండి. కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళ జీవితం ఏంటమ్మా అర్థం కాలేదు. కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు. కానీ ఇక్కడ ఇంకో విషయం అందుకే చెప్తున్నా, మనం చాలా ఆలోచించాలి. వీ కెనాట్ కమ్ టు ఏ కంక్లూషన్. చాలా మంది ఫేస్బుక్ లో పెడుతున్నారు, బట్ క్లారిటీ లేదు. అప్పుడు ఏం పెడుతున్నారు, పెట్టిన వాడికి అర్థం కావట్లేదు. చదివిన వాడు అసలు ఎందుకు వెరీ గుడ్ ఏంటి వాడికి అర్థమైంది, వీడు ఏం పెట్టాడు. ఆ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సత్యం 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 మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నది సత్యం. అందుకోసం నేను చెప్పింది ఏంటంటే సత్యాన్వేషణ సత్యాన్వేషణ సత్యాన్ని తెలుసుకొని పూర్తిగా దాని గురించి మహానుభావులు ఏమన్నారు, సంపత్సంపన్నులు ఏమన్నారు తెలుసుకొని చెప్పారు. ఏదో కొటేషన్ పెట్టిస్తున్నారు కింద రమణ మహర్షి అంటున్నారు. ఆయన ఎప్పుడు జీవితంలో మాట అనేది లేదండి. అంత దరిద్ర అంత బుద్ధిహీనుడు కాదు రమణ మహర్షి. ఏదో కొటేషన్ పెట్టినాం కింద రమణ మహర్షి, ఏదో కొటేషన్ పెట్టినాం కింద స్వామి వివేకానంద, ఏదో కొటేషన్ పెట్టినాం కింద యోగానంద. నిజంగా యోగానంద మాట అనుంటాడా పెట్టే ముందు ఒక నిమిషం ఆలోచించాలి. లేకపోతే ఎప్పుడైనా సొంత పైత్యమా? అందుకోసమే ఏమైనా కొటేషన్స్ ఉంటే అది నా కొటేషన్స్ నా పేరే రాస్తుంది. ఒకటి తప్పైంది అనుకో నేనే బాధ్యత. ఇప్పుడు నేను కొటేషన్ పెట్టి కింద బాబాజీ మహాశయులు అంత ధైర్యమా నాకు? కొటేషన్ తప్పుంది అనుకోండి, ఏమన్నా శాస్త్రాత్రి గారు ఏంటి అది చాలా దరిద్రంగా ఉంది మీ కొటేషన్, అర్థం పర్థం లేని కొటేషన్ పెట్టాడు అని అడిగేవాడు. అంటే ఏదో పనిపాటు లేని వాడి కామెంట్ కాదు. నాకు పనిపాటు లేకుండా చాలా మంది పెడుతూ ఉంటారు. ఆలోచించి జ్ఞానవంతంగా కామెంట్. అది అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఒకటే నేను కొంచెం కఠినంగానే ఉంటాను ఈ విషయంలో మాత్రం. ప్లీజ్ కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తాను. సత్యాన్వేషణ సత్యాన్వేషణ సత్యాన్వేషణ. ఏది నిజం, ఏది సత్యం, ఏది అసలైన సత్యం. సత్యం అంటే ఈ వాక్ సత్యం కాదు, మీ వాక్ సత్యం అనేది కాదు, అసలు సత్యం. అది కూడా తప్పే లేదు. సత్యమైన చెప్తే కోటి పైన ఉంటుంది. అందుకోసం ఈయన ఏమన్నాడు, సత్యమూర్తి అనలేదు. లాయర్ జడ్జి గారిని ఏమంటారు, న్యాయమూర్తి అంటారు. ఏది చాలా అంత పెద్దవాళ్ళు పెట్టిన పేరు న్యాయమూర్తి. తనకు తెలిసిన న్యాయాన్ని చెప్పాలి. వీళ్ళిద్దరిని ఏమంటారు, న్యాయవాదులు అంటారు. న్యాయం గురించి వాదిస్తారు. వాడు న్యాయమూర్తి. సత్యమూర్తి అన్న పదం వాడరు. అంటే సత్యమేమో చేస్తే సత్యం. ఒకవేళ పొరపాటున దొంగ తప్పించుకున్నా సరే, వీరిద్దరు వాదోపవాదాల వల్ల, ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల, ఏమీ లేకపోవడం వల్ల, జడ్జి తనకు తోచిన తీర్పు ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు మంచివాడికి న్యాయం జరగదు. అందుకే పైన సత్యమేమి చేస్తే అంటే అర్థం ఏంటంటే 4 సింహాలు. అర్థం అంటే 4 దిక్కులా చూస్తూ ఉంటాడు, సింహంలా చూస్తూ ఉంటాడు. సింహంలా చూస్తూ ఉంటాడు ఎవడైనా, పరమాత్మ. పరమాత్మ 4 పక్కల సింహాల్లా చూస్తూ ఉంటాడు. సో జడ్జిలు కూడా ఒక్కసారి తీర్పు చెప్పే ముందు ఒకసారి నమస్కరించుకుంటారు. నేను నాకు తోచింది చెప్పు అంటే ఆ డ్యూటీ కర్తవ్యం. కానీ తప్పైనా సరే నువ్వు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అన్న దాంతో తీర్పు. దానికి న్యాయమూర్తి, న్యాయవాది. ఆ పైన మాత్రమే సత్యమేవ జయతే. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచించి పెట్టుకున్న పేరు. అంతే తప్ప మన చట్టాన్ని ఫాలో అవ్వాలి. మనకు పీనల్ కోడ్ ఉంది, దాని ప్రకారంగా తీర్పు ఇవ్వాలి, దాని ప్రకారంగా బాధలు జరగాలి, దాని ప్రకారంగా తీర్పు ఇవ్వాలి. ఇట్స్ లిమిటెడ్. సత్యాన్ని అర్థం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సత్యాన్ని అర్థం చేసుకున్నావంటే నువ్వు సాక్షాత్ పరబ్రహ్మవే, చిదానంద రూప శివోహం శివోహం అయిపోతావు. సత్యాన్ని అవగతం చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి న్యాయాన్ని చదువుకున్నాం. మన పీనల్ కోడ్ ప్రకారం న్యాయం. ఇదంతా కూడా ఏంటంటే ఇవన్నీ తెలిస్తే గానీ భగవంతుడు అనేవాడిని మనం యాక్చువల్ గా ఊహించుకోలేము. అందుకోసం ఈ జ్ఞానం అంటే సనాతన ధర్మంలో జ్ఞానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం.
అజ్ఞానంతో కూడుకున్నది ఏది కూడా పరమాత్మ దగ్గరికి చేర్చలేవు. మొహమాటం లేకుండా చెప్తున్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా భగవంతుని తెలుసుకోవాలి అంటే మాత్రం జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో సత్యాన్వేషణ చేయాలి. అజ్ఞానంతో చేస్తే మాత్రం పరమాత్మ అవుతుంది. ఇదే విషయాన్ని పెద్దవాళ్ళందరూ చెప్తారు. రమణ మహర్షి ఈ రోజు కొన్ని కోట్ల మంది రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నారు. అర్థం చేసుకున్నారా? వెళ్ళాం గిరి ప్రదక్షిణ చేశారా? అమ్మో, నేను ఇప్పటికి 20 సార్లు చేశాను గిరి ప్రదక్షిణ. ఏంటి, వాట్ ఇస్ ద యూస్? మొన్న అష్టమూర్తులు కూడా చూశాను. ప్రతి సంవత్సరం కాశీలో 20 రోజులు ఉంటానండి. వాట్ ఇస్ ద యూస్? సో వాళ్ళు ఏం చెప్పారు అసలు? ఏంటి ఆయన వెనకాల పవర్ ఏంటి? ఎందుకన్నా భగవాన్ అన్నారు? డైరెక్ట్ గా రమణ మహర్షి గారిని భగవాన్ అని ఎందుకు అన్నారు? రమణ మహర్షి అందరూ ఆయన చులకనగా ఆయన చెప్పిన మాటలు వీలు పెట్టి ఎదురు పెట్టి రమణ మహర్షి గారు అన్నారని పెట్టేస్తాం. ఏంటి ఎంత అర్థం లేని మాటలేదు. రమణ మహర్షి గారు ఈ మాట అనుంటే ఆయన సద్గురు అయ్యేవాడా? అది ఆయన అన్నమాట కూడా తెలియదు. వెళ్ళిపోతున్నా అరుణాచలం అరుణాచల శివ జ్ఞాన శూన్యం. ఎందుకు చెప్తున్నారు? ఇది ఇదేమది? నేను గురు భక్తుడిని చెప్పుకుంటూ ఏంటంటే గురువుని దిగదార్చడం అంటే ఇదే. ఎందుకంటే గురువు ఎవరైనా అంటే వాళ్ళు నేను సహించలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని ఒప్పుకుంటాను. గురువు చాలా ఎంతో కష్టపడి గురుస్థానానికి వెళ్ళానండి. అల్లా తప్పగా ఎక్కిపోయి వాడు గురుస్థానం అయిపోలేదు. వాడు ఎప్పుడో కూడా పడిపోతాడు. ఎంత కష్టపడ్డాడు జీవితంలో, ఎంత కష్టపడితే గురువు అయ్యి. యోగానందుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆ గురి యొక్క కృప పొందడానికి. దత్తాత్రేయులు మాట్లాడితే ఆ ఎముక పెట్టి కొడుతుంటారు అందరినీ శిష్యులు. పరిగెట్టి చేస్తాం. ఎవరిని చేర్చుకోడు. వాళ్ళంటే వాళ్ళు రావాలి. వాళ్ళంటే వాళ్ళ గురువుని తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏం కావాలో గురువు ఇస్తాడు. ఎంతో కూడా ఒక పెద్ద గురు. అందుకే మిమ్మల్ని గురు సందర్శన యాత్రకి తీసుకెళ్తున్నాను. ఇలా ముగ్గురు, ఇప్పుడు మనం చూడబోయే ముగ్గురు మహాగురువులు, మహాగురువులు. వాళ్ళ చరిత్రలు కూడా కొంతవరకే మనకు నాలెడ్జ్ వస్తుంది. నృసింహ సరస్వతి చరిత్ర అందరికన్నా పెద్ద చరిత్ర, చాలా పెద్ద చరిత్ర. గురువులోకి ఎక్కువ చరిత్ర అయింది దత్తావతారాలు. కానీ అది కొంచెం మాత్రం మనకు జ్ఞానం. ఆయన ఇంకా చేశాడు. ఆయన మహిమలే గురి చరిత్రలో చూపెడుతున్నారు తప్ప ఆయన సాధన, ఆయన జ్ఞానం, ఆయన మహత్యాలే చెప్తుంటారు గురి చరిత్ర. మహత్యాలు కాదు, ఏం జ్ఞానం ఇచ్చాడో తెలుసుకోవాలి. దాన్ని చాకలోని తీసుకెళ్లి బీదకి రాజుని చేశాడు. పూర్వజన్మలో వాడికి ఒక ముస్లిము, ఈ జనంలో వాడు ఇలా జన్మించాడు. ఇలాంటివి మనకు కనబడతాయి తప్ప గురు చరిత్రలో మహించారు. బట్ వాళ్ళు చెప్పిన ఎసెన్స్ ఏంటి? శ్రీరామ గారి పుస్తకంలో వాళ్ళు మహత్యాలు చేశారు, పక్క చేయి కాల్చుకున్నారు, ఎక్కడో పిల్ల నిప్పులో పడిపోతున్నప్పుడు ఇవన్నీ చేస్తారు గురువులు. నీళ్లు మీసి దీపాలు వెలిగించారు. ఏవో జరిగిపోతుంటాయి. గురువులు వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వెనకాల బోధించండి నింపాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు? భక్తులు ఆయన మహత్యాలే చూస్తున్నారు తప్ప ఆయన జ్ఞాన బోధ చెప్ప ఏం చెప్పాడు చెప్ప 2 మాటలు చెప్పాడు. చాలా మందికి అదే అర్థం కాదు. శ్రద్ధాసభ అర్థం కాలేదు. ఇంకా మిగతాది ఏమర్థం? ద్వారకామయ్యి దాని పేరు ఏంటి? ఎందుకు అలా పెట్టడం? ఆయన వెనకాల ఏంటి అర్థం? బాబా గారు ఉద్దేశం. అరుణగిరి అన్నారు, అరుణాచలం అరుణగిరి అన్నారు. దాని వెనకాల కింద ఉన్నవాడు అరుణాచలేశ్వరుడు, శివలింగం, అగ్నిలింగం. ఆ వెనకాతలు ఉన్నవాడు మహర్షి. భగవాన్ అని కూడా రమణ మహర్షిని భగవాన్ అని పిలవకూడదు. ఆయనకు నచ్చిన పేరు ఏంటంటే రమణ మహర్షి. ఆయనకి ఇష్టమైన పేరు రమణ మహర్షి. మహర్షి అంటే మహర్షి అంటే తక్కువ, భగవంతుడు అంటే ఎక్కువ. అరే ఏ భగవంతుడు అన్నప్పుడు మహర్షి అంటేనే భగవంతుడు, మహర్షి. మన
మన ఇది తప్ప ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జ్ఞానాన్ని అర్థం చేసుకో. గురుగారు ఇంతకీ ఆ ప్రశ్నకి జవాబు రాలేదు గురుగారు, అందుకే అందిస్తుంది. శైలజ గారిది మీరు జ్ఞానంతో ఆలోచించాలి అన్నారు కదా, కర్మల వల్ల అని ఆవిడ అన్నారు. కర్మ ఫలాల వల్ల అన్నారు. కర్మ ఫలాల వల్ల వాళ్ళిద్దరు అలా అన్నారు. అది కాదు ఇంకా ఇంకొకటి ఉంది అని మీరు అన్నారు. శైలజ గారు అంటే ఈ గ్రహాల గురించి లక్ష్మణుడు వెళ్ళారు కదా, ఒకరికి మాట్లాడండి. శైలజ గారు చెప్పండి. శ్రీరాముడు వెంట లక్ష్మణుడు వెళ్ళగలిగాడు, శత్రుఘ్నుడు మాత్రం రాజ్యంలోనే ఉండిపోయాడు. దానికి కారణం ఏమిటి అని మీరు అడిగారు కదా. బహుశా కర్మఫలం అయిపోయి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అవతారం కదా శ్రీరామచంద్రుడు, ఆదిశేషుడు అవతారము లక్ష్మణుడు. ఇద్దరు కలిసి వెళ్ళారు అన్నట్టుగా భావించి నేను కర్మఫలము అంటే వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతాల వల్ల వాళ్ళు అలా వెళ్ళారని నా భావనతో నేను చెప్పాను. అది తప్పు రైతు మీరు చెప్తారు. భరతుడు కూడా ఆయన ఒక ఆయుధమే కదా, శత్రుఘ్నుడు కూడా విష్ణుమూర్తి ఒక ఆయుధమే కదా. అయితే లక్ష్మణుడు ఇంకొక అర్థం ఉంది అన్నారు. ఆ అర్థం ఏమిటా అని అడుగుతున్నాను గురువు గారు. అన్నప్పుడు దాని వెనకాల ఇంకొక సత్యం ఉంది, అలా చూడాలి దాన్ని అన్నారు మీరు. అది మాకు అందిస్తారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. ఓకే, కొన్ని సీక్రెట్లు ఉంటాయి. కానీ నేను చెప్పినది ఏంటంటే, నేను ఆయన దగ్గర ఎప్పుడే అడిగారు, రాముడు రావణాసుడు చెప్పారు ఈ రకంగా ఆలోచించండి అమ్మా అన్నాను. అంటే కవల పిల్లలు ఇద్దరు రాముడు రావణాసుడు ఒకే టైంలో పుట్టారు, ఒకే నక్షత్రంలో పుట్టారు, ఒకే టైంలో పుట్టారు. అమ్మ ఒక విషయం చెప్పేదా, రాముడు వరకు రావణాసుడు చాలా పెద్ద. అవును గురువు గారు, నాకు అదే అర్థం చాలా గురువు గారు. వాళ్ళు అట్లా ఫేస్బుక్ లో వాట్సాప్ లలో మెసేజ్లు వచ్చినాయి. అప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, రావణాసుని చంపటానికి కదా రాముడు పుట్టింది. ఎవరు ముందు పుట్టారు? రావణాసుడే కదా ముందు పుట్టింది. అదే నాకు అర్థం కాలే గురువు గారు. అది జ్ఞానంతో అవతారం ఎత్తినప్పుడు రాముడు వాళ్ళిద్దరు ఒకటే ఏజ్ అని చెప్పి ఎలా చెప్తారు? అదే గురుగారు అర్థం కాలేదు నాకు. బాగా ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. అన్ని నమ్మకూడదు అని. నమ్మకూడదని కాదు నేను మొదటి నుంచి సత్యాన్వేషణ వాడు చెప్పినప్పుడు వెంటనే మీరు బుర్ర పనిచేయాలి. అవును, రాముడు పుట్టాడు, వాళ్ళిద్దరు ఒకే వయసులో ఎలా ఉంటారు? ఒకటి అదే నేను ఆ రోజు పెడదాం అనుకున్నా గురుగారు, ఇద్దరు ఒకటే టైం అయితే ఎట్లా వస్తది అని. కానీ మళ్ళీ ఆయన వేరే ఏదైనా క్వశ్చన్ వేస్తే నేను చెప్పగలను లేదు అని నేను అందరికి లైక్ కొడతా గానీ అట్లా ఉంటాను అంతే. లైక్ కొట్టడం కూడా తప్పే, నచ్చకపోతే నచ్చదే లైక్ కొట్టడం అని. ఓకే, ప్రతిదానికి లైక్ కొట్టిందంటే స్ట్రాంగ్ కామెంట్ కూడా పెట్టాలి అనిత గారు. వీలైతే కామెంట్ పెట్టుండాలి మీరు. ఇప్పుడు గురువు గారు చెప్పినట్టే రావణాసురుని వధించడానికి రావుడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఏకకాలంలో ఎప్పుడు పుట్టారండి క్వశ్చన్ వేస్తే సరిపోతుంది. అవును, అప్పుడు అవతల బుర్ర పనిచేయడం మొదలెడుతుంది. ఇది వచ్చింది గురుగారు, నేను ఎప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. ఓకే, విఠలక్ష్మి గారు అడిగారు సంజయ్, అది కూడా చెప్పండి గురువు గారు. మరి ఎందుకు అలా? మేము ఇంకొంచెం ఎదిగాక అది చెప్పాలి, టైం వస్తుంది, చెప్పాల్సిన టైం. ఎందుకంటే ఒక రామలక్ష్మణుల గురించే కాదు గురుగారు, మీరు అన్నట్టు కమలలు గాని ఇంకొకరు కానీ ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు, కమలలే కాదు పక్క బెడ్ మీద కూడా ఒకే సమయంలో కాన్పులు అవుతున్నాయి కదా. సో వాళ్ళ జాతకాలు ఒకలాగా ఉండట్లేదు కదా. ఒకే హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ఏ టయానికి పుట్టినారు, పక్కన హాస్పిటల్లో పుడుతున్నారు, ఉండట్లేదు కదా. దాని వెనకాతలో ఉన్న సత్యం చెప్తే మాకు ఇంకా కొంచెం బాగుంటుంది గురువు గారు. కర్మ ఫలితం అనేది అది మామూలుగా అందరూ చెప్పే మాట, బట్ దాని వెనక ఇంకేదైనా ఉందా అని. ఉంది కర్మ ఫలితం అనేది అందరి మాట చెప్పి కర్మ ఫలితం ఉంది. అది మనం నమ్మితే అందుకే కర్మ సిద్ధాంతానికి ఎంత ఇంపార్టెన్స్ కూడా మనం ఇస్తున్నాం. అయితే ఏంటంటే జ్ఞానం అనేది ఏంటంటే బియాండ్ కర్మ సిద్ధాంతం యొక్క అంతాన్ని చెప్పండి సత్యానికి వచ్చింది. నిన్న ఒక దరికిపాటి వారి విశ్లేషణ వచ్చి విన్నాను. అందులో ఆయన ఏమంటారంటే, నా భోక్తం క్రియతే కర్మ కల్పకోటి చతేరపి, అంటే ఏదైనా కర్మ ఫలితం అనేది
కోట్ల కల్పాల తరువాత అయినా సరే ఎవరో ఒకరు అనుభవించాల్సిందే అని చెప్పని అంటూ గంగాధరుడు అనేటువంటి బెంగాల్లో ఉన్నటువంటి అంటే రామకృష్ణుని ఆయన చేసి ఎన్నో పుణ్యాలు చేసి అనుభవించకుండా వెళ్ళిపోయాడు. ఆ పుణ్యాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పని షిరిడి సాయిబాబా చెప్పారు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఇది ఒకరు చేసిన కర్మ ఇంకొకళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి ఏమిటి? ఇది ఎంతవరకు పూర్తి అబద్ధం. దీని విశ్లేషణ మీ ద్వారా తెలుసుకున్నాము. పూర్తి అబద్ధం అని చెప్పి తండ్రి యొక్క పాపం కూడా కొడుకు రాదు, కొడుకు యొక్క పుణ్యం తండ్రికి రాదు. ఇది ట్రాన్స్ఫర్ ఉండదు. కర్మ ఫలం ట్రాన్స్ఫర్లు గేన్స్ఫర్లు ఉండదు. ఇప్పించాడు బుస్సన్ వాడికి దానికి ఏదో పేటిఎం లో టక్కని నా కర్మ ఫలం టక్కని పెట్రోల్ షుగర్ వాళ్ళు నిన్న మీరు రాకముందు ఇదే డిస్కషన్ అవుతా ఉంది. బాలాజీ గారికి ఈమె బాలమూరి సరస్వతి గారు నేను ఇగో ఇది ఈ విషయం గురించే డిస్కస్ చేస్తున్నాము. వాడితే తండ్రి కర్మ బిడ్డకి రాదు, బిడ్డ కర్మ తండ్రికి రాదు, భర్తది భార్యకి రాదు, భార్యది భర్తకి రాదు. అట్లా భయపెడితే సమాజంలో కొంచెం ఆచార వ్యవహారాలు జరుగుతాయి అని ఉంటుంది. కరెక్ట్ అది దానికోసం అట్లా పెట్టుంటారేమో అనుకున్నా నేను. ఎవరిది వాళ్ళకే. డబ్బులు కావస్తే నా డబ్బులు నా కొడుకుకి వెళ్ళొచ్చు, ఆ కొడుకుల డబ్బులు నాకు రావచ్చు. ఇదంతా మన యొక్క వ్యావహారికంలో తప్ప కర్మఫలం మాత్రం ఎవడి కర్మ వాడిది. ఆ చిక్కు వాడికి మాత్రమే వెళుతుంది. ఆ చిక్కు ఏదైతే ఉందో అది వాడికి మాత్రమే, ఇంకొకరికి వెళ్ళే సమస్య. నా ఫోన్ లో నా సిమ్ నంబర్ వేసుకున్నానంటే నాకే ఫోన్ వస్తుంది. ఎవడు చేసినా సరే సింపుల్ లాజిక్. ఇంకోటికి ఎందుకు వెళ్తుందండి? మిత్రులారు ఒప్పుకుంటారా నిజమా? అంతే గురుగారు. ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి ఫలితము వాళ్ళదే. శైలజ్ గారికి ఫోన్ చేశాను, శైలజ్ గారికి వెళ్తుంది, మిత్రులారు గారికి ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి ముక్తి వాళ్ళదే. ఎవరిది వాళ్లే సంపాదించుకోవాలి, ఎవరి ముక్తిని వాళ్లే వెతుక్కోవాలి, ఎవరి జ్ఞానాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. సంతోషం మిత్రులారు. చాలా టైం అయింది, వాళ్ళు 8:35 అయిపోయింది. సంతోషం. మధ్య విష్ణు శాస్త్రాన్ని కొంచెం వెనకాల పెడుతున్నాం. ఓకే, దాని గురించి కూడా చెప్పుకుందాం గురువు గారు. ఎందుకంటే ట్రావెల్ ప్లాన్ వీటి వల్ల నేను కూడాను పూర్తి విశ్లేషణ నేను కూడా రెడీ అవ్వాలి కదా, అందుకోసం చెప్పట్లేదు. రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కానీ బట్ నా బుర్ర అంతా కూడా వేణుగోపాల్ గారు ఆ ట్రావెల్ ఆ చుట్టూ తిరిగింది కాబట్టి ముందు ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన చూసుకుంటాడు. సంతోషం. అందరూ మైక్ లాంచ్ చేసేసి చిన్న మాట అండి. చెప్పండి తిన్నా మరో లేదు సార్, ఇప్పుడు వచ్చే కర్మ డిస్కషన్ లో అలాగైతే ప్రతి వారు కూడా నేను కర్మ మరి చేయక్కర్లా, నా పిల్లలు నా తరపు చేస్తాను, నేను ఆయన దిల్కారాగా ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా తిరిగేస్తానని తిరిగి ఎవడు కర్మలు ట్రాన్స్ఫర్ అయితే ఎవడు పని చేయక్కర్లే. వాడి ఎవరి కర్మ ఫలం వాడు అనుభవించవలసిందే. పక్కోడు కర్మ ఫలితం రాదు. క్లియర్ అయిపోయింది స్టేట్ శ్రీనాథరావు. అందుకే అంటున్నావు సార్, ఎవరి కర్మ చేస్తున్నారు. ఆయన కూడా అదే చెప్తున్నారు. అలా ట్రాన్స్ఫర్ అయితే ఎవరు పని చేయట్లేదు. నా కర్మ వాడికి ఇచ్చేస్తే అయిపోయింది, గొడవ లేదు కదా. అంటే గరికపాటి గారు ఎందుకు ఆ మాట అన్నారు? సత్యనారాయణ గారు ఆయన సాధారణంగా తెలివి తక్కువగా మాట్లాడరు. ఆయన ఆ వీడియో మీకు పెడతాను. నాకు అంత టైం అట్లా కాదు. గురువు గారు ఒక క్లారిటీ ఇస్తా. గురువు గారు 2 సెకండ్. సత్యనారాయణ గారు చెప్పండి. మీరు చెప్పిన మాట మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు బాబా గురించి రీసెర్చ్ చేసి రాసిన దాంట్లో రాశారు. అది ఆయన సొంత భావన. అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వాదించలేము, వాదించుకున్నా అనవసరం. ఇప్పుడు మనకి గురువు గారు ఎప్పుడు సత్యం చెప్తుంటారు. గురువులందరూ కూడా ఒకటే. మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఏంటి ఒకరి దగ్గర నుంచి ఒకరికి? మనం ఇంకొకరు ముందుకు వెళ్ళి ఆలోచించాలి. గురువు గారు
రామకృష్ణ పరమహంసకి షిరిడి సాయిబాబాకి తేడా లేనప్పుడు వాళ్ళు ఒకరి కర్మని ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకునేది ఏంది? వాళ్ళు చెప్పగానే మనకి ఈ ఆలోచన రావాలి. మనకి వాళ్ళు ఆ కర్మ సిద్ధాంతంలో ఉన్నారు, ఉండనియండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ లోనే ఉండనియండి. మీ మాటకి మీరు విశ్వసించారని కాదు, మీ మాటకి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో మనం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. గురువు గారు మనకు చెప్పారు కదా, గురువులందరూ ఒక్కటేనో పరమాత్మ స్వరూపమే. ఇందాక కూడా చెప్పారు, మీరు భగవంతుడన్నా తిట్టండి ఒప్పుకుంటాను కానీ గురువులు అంటే నేను ఒప్పుకోను అన్నారు. సో గురువులందరూ ఒక్కటే, వేరే కాదు, పరమాత్మ స్వరూపమే. అసలు అందరూ పరమాత్మ స్వరూపం అయినప్పుడు ఇక గురువులు పరమాత్మ స్వరూపం కాక వేరేలా అవుతారు. సో వాళ్ళు ఒకరి నుంచి ఒకరి ట్రాన్స్ఫర్ అనేది, ఈ మాటలన్నీ మనం దాటిన ఆ స్థితిని దాటేయాలి. ఆ నిచ్చెన కూడా వదిలిపెట్టేయాలి. ఇవన్నీ నిచ్చెన మెట్లు, ఇవన్నీ వదిలిపెడితే మిద్దెక్కుతాం. మనం వదిలిపెట్టేస్తాం, మనకొద్దు, మనకు ఆ డిస్కషనే వద్దు అంటున్నాను నేను, ఇంకేమీ లేదు. అర్థమైందని నాకు అర్థమైంది, మీకు అర్థమైందని నాకు అర్థమైంది. సో మనం చెప్పండి చెప్పండి. ఆ రోజున కాదని నేను వాదించాను. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆయన సంస్కృతంలో ఒక శ్లోకం చదివారు అని చెప్పని దాన్ని నిజము అని అంటాను, అది కృతకమే. కాదు అని చెప్పని నేనైతే నమ్మను, అబ్సల్యూట్ గా నమ్మను, నాకు ఆ విశ్వాసం లేదు. కానీ ఒకటండి చిన్న లాజిక్, ఆయన మరి ఏదో పచ్చని చెప్పి అర్థం చెప్పాడు, సాధారణంగా తెలుగుగానే మాట్లాడతాడు, కొంచెం అంటే ఒక్కొక్క హాస్యం వేస్తుంటాడు, అత్త కోడళ్ళు ఈ గొడవలు ఎక్కువ చెప్తుంటాడు. అది కూడా ఈ మధ్యన తగ్గించుకుంటున్నాడు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇంకేం పని పట్టలేదు ఇప్పుడు ఇదైనా మీరు చెప్పడం అంటే గొప్ప చెప్పండి. ఇంకే అత్త కోడలు ఇది వాడిలో ముక్కు నుంచి ఇది పడింది, వాడికి టాటాకు పడింది. అంతలా ప్రవచనం చెప్పే ఆయనే ఇలా మాట్లాడారు అనే విషయంలోనే నేను మీకు ఎదుక చేస్తున్నాను. మాత్రం మన సందర్భం నాకు తెలియదు, ఆ వీడియో కూడా నాకు వద్దు. నేను పూర్తిగా నమ్మింది నాకున్న జ్ఞానం ప్రకారం, నా గురుదేవులు నాకు చెప్పిన ప్రకారం, పరమాత్మ నాకు ప్రసాద జ్ఞానంతో మాత్రం ఎవడి కర్మ బాధితే అదే ఉండొస్తుంది. యాక్చువల్ గా కూడా ఎవరికైనా కూడా అదే సమంజసంగా ఉంటుంది. క్యాన్సర్లు ఉండవు. సంతోషమిస్తున్నారు, ఎవరి ఇంటర్న్షిప్ వాళ్ళదే. సంతోషం ఎవరి అనుభూతి కూడా వాళ్ళదే. అందుకోసం అందరూ కూడా అందరి అనుభూతి పొందండి. సంతోషం. చిదానంద రూప చిదానంద రూప గురువు గారు శుభం భూయా శుభం భూయా.